వసుంధరా, ఆ? నీకు టెక్నిక్ చూపిస్తాను. ఒకసారి నీ అరిచేయి చూపించు. ఆ, ఎందుకు సార్? ఈ జీడిపప్పుతోటి నీకొక సూపర్ టెక్నిక్ చూపిస్తాను. ముందు చేయవు. వంటలు రావంటారు కానీ ఐడియాలు మాత్రం బాగా వస్తాయి. అరే వసుంధరా, చూడు, రాజు రాణి సింబల్స్తో రింగ్స్ వేసినట్టు పచ్చబొట్టు. ఎంత కాదనుకున్నా తిరిగి నేను మళ్ళీ మీ జీవితంలోకి వచ్చేస్తున్నాను సార్. సోదమ్మ చెప్పింది నిజమవుతుందేమోనని భయంగా ఉంది. బాగుంది వసుంధరా, బెస్ట్ ఫ్రెండ్స్ అనడానికి సింబాలిక్గా ఉంది. దూరం అవ్వాలనుకుంటే మీతో బంధాన్ని కలుపుతున్నాడా దేవుడు? మీ హార్ట్ ఫ్రెండ్ ని దూరం చేయడానికి నన్ను దగ్గర చేస్తున్నాడు సార్. నో వసుంధరా, నాకు నా హార్ట్ ఫ్రెండ్ కనబడాలి. తనతోనే నా జీవితం ముడిపడాలి. మీరు ఈ మాట మీద నిలబడాలి సార్. హలో వసుంధరా, వసుంధరా, ఏం మాట్లాడుతున్నావు? టాటూ బాగుందంటే ఊహల్లోకి వెళ్ళిపోయావు. మనం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పడం వల్ల ఆ ఫారెస్ట్ లో వాళ్ళు ఈ పచ్చబొట్లు వేశారనుకుంటా. అవును సార్. పాలు చల్లారాకే డ్రై ఫ్రూట్స్ వేయమన్నావు కదా. చూసావా, నాకు అర్థమైపోయింది. నాకు కూడా వంట వచ్చేసింది. మీరు వెతుకుతున్న ఆ అమ్మాయి నుదుటన ఈ కుంకుమ చేరుతుంది. ఈ ఎర్రటి సింధూరం పసుపు వర్ణంగా మారి ఆ అమ్మాయి మీ ముందుకు వచ్చి తీరుతుంది. ఈ ఎర్రటి సింధూరం పసుపు వర్ణంగా మారి ఆ అమ్మాయి మీ ముందుకు వచ్చి
ఏం లేదు, నీ చేతికి పసుపు అంటుకొని ఉంది చూడు. ఇదా స్వీట్ని ఎల్లోయిష్గా చేద్దామని పసుపులో చేపెట్టాను. మళ్ళీ వద్దనుకున్నా, హ్యాండ్ వాష్ చేసుకోలేదు. వసుంధరా, ఆ బొట్టు అమ్మవారి కుంకుమ సార్. ఓ, పసుపు తగిలి అలా అయి ఉండొచ్చు. లేకపోతే నేను వెతికే అమ్మాయి వసుంధరానా? నేను వెతుకుతున్న హార్ట్ ఫ్రెండ్ కనిపిస్తుందని స్వామీజీ వారు చెప్పారు. అది గుర్తొచ్చింది. తప్పకుండా మీరు హార్ట్ ఫ్రెండ్ని కలుస్తారు సార్. త్వరగా కలవాలని, మీ జీవితంలోకి తను రావాలని ఆ దేవుళ్ళందరినీ కోరుకుంటాను. నా బెస్ట్ ఫ్రెండ్ నువ్వే. నువ్వు కోరావంటే తప్పకుండా అది నెరవేరుతుంది. బై ద వే, నీ నుదుట నా బొట్టు చాలా బాగుంది. కొలత చేత్తో తీసుకోవాలా, గ్లాస్తో తీసుకోవాలా? చేతిలోకి గ్లాస్ తీసుకోవాలి. ఇంతకీ మీకు వంటొచ్చా? అప్పుడప్పుడు కిచెన్లోకి దూరేవాణ్ణండి. అప్పుడు ఇంటి కుక్ చేయడం చూసేవాణ్ణి, ప్రయోగం చేసేవాణ్ణి. అది సరే సార్. కుక్ ఆడా మగా? మగవాడేనండి. చెఫ్ చలపాయ్ ఎంత బాగా వండుతాడో. ఆడవాళ్ళైతే మాత్రం నాకేం భయంలే, వీడికంత సీన్ లేదు. సార్, ఇంకొన్ని పోయండి. కాస్త జారుగా ఉండాలి. తెలీదన్నారు, తెలిసినట్టే చెప్తున్నారే. చూద్దామండి, పిండిని కలిపేదాన్ని బట్టి ఒక ఐడియా వస్తుంది. లేడీస్ ఫస్ట్. ముందు మీరు కుడి చేయి పెట్టండి. రే మగాడా, కుడి చేత్తోనే కలుపుతారా? బాగుందండి. పిండా హ్యాండా? రెండు. సార్, అదేనండి అలకే గారు, గులాబ్ జామ్ కు సరిపడేలాగా పిండి కలుపుతున్నాం అని చెప్తున్నాను. ఓ సార్, కలపడం ఆపి నెక్స్ట్ ఏం చేయాలో చూడండి. కుళ్ళు కుట్టినారా మూర్తి గారు? పిండి పులిసి కుళ్ళిపోయేటట్టుంది. 2 నిమిషాల కంటే ఎక్కువ కలపరు. మీరిద్దరు కలిసి దాన్ని గుజ్జు గుజ్జు చేస్తున్నారు. ఏదైనా సరే బాగా రావాలి కదా మూర్తి గారు. సార్, ఇక కాసేపు అలాగే కలిపారనుకోండి, బాగా రావడం కాదు, చేతులే రావు, అతుక్కుపోతాయి.
పెనవేసుకుపోతే మంచిదే కదా. మీ దొందరదాలు ఈయనకి అర్థమై సావు. మూర్తి గారు నన్ను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. మీ పట్ల చర్య తీసుకోవాల్సి వస్తుంది సుమి. చర్య ఆచర్య మీకో దండం. మీ ఇష్టం వచ్చినట్టు కలుపుకోండి. పిండి తేడా వచ్చి నన్ను కొట్టుకు వెళ్ళమంటే మాత్రం నా వల్ల కాదు, ముందే చెప్తున్నా. సార్, మీరు ఆయన్ని పట్టించుకోకుండా పని కానివ్వండి. అలాగే. అలేఖ్య గారు మీరు నా చేయి నొక్కేస్తున్నారండి. సారీ సార్. అయ్యో, అయ్యో పిండి అంతా కింద పడిపోయింది కదండి. డ్రీమ్ లోకి వెళ్ళినందుకే ఇలా జరిగింది సార్. పోటీలో కలకంటే వంట శూన్యం అండి. సరే ఇంకొంచెం పిండి వేస్తాను. అలాగే సార్. మీరు ఊహల్లోకి వెళ్లకుండా ఇన్వాల్వ్ అవ్వండి. సార్, కాకర్ల వంశీ గారు, మీరు తయారు చేసే ఈ స్వీట్ బెస్ట్ అనిపించుకుంటుందా? డౌటే లేదు. బట్ తయారు చేస్తున్నది నా సెక్రటరీ అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ వసుంధర. నేను తను చెప్పినట్టు ఫాలో అవుతున్నాను. వెరీ గుడ్ సార్. మీకు ఆల్ ది బెస్ట్ సార్. మేడం, ఇంతకీ ఈ స్వీట్ ఎలా తయారు చేశారో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ష్యూర్, ప్లీజ్ కమ్ మ్యామ్. చెప్పండి మ్యామ్, ఎలా తయారు చేశారు? దీనికి ముందుగా ఆ స్వీట్ తీయగా ఉండదు బావా, గొప్పగా ఉంటుంది. అలా చేయాలి. అదే ప్రాసెస్. ఇలా చేస్తే ఎక్కువ స్వీట్ అనిపించదు, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. వావ్, ఇలా కూడా చేయొచ్చని మీరు చెప్పాకే తెలిసింది వసుంధర గారు. అయితే మీరు రెడీ చేసిన స్వీట్ కి ఫస్ట్ ప్రైజ్ రావచ్చు. హలో, మీరు జడ్జిమెంట్ ఇవ్వకండి. మా అత్తయ్య అమ్మమ్మలు జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. విష్ చేశానండి, అంతే. మీరలా చెప్తే మిగతా వాళ్ళందరూ డల్ అయిపోవచ్చు కదా. ఏడ్చావులే, హలో. ఏడ్చేది వసుంధర బావా, నేను కాదు. మీరే వండుతున్నారు మేడం? జీడిపాకం. వాట్? లేకపోతే ఏంటి? వివరాలన్నీ ముందే చెప్తే పక్క వాళ్ళందరూ కాపీ కొట్టరా? అబ్బో, మీవి కూడా కొడతారులే. ఎందుకంత బిల్డప్ ఇస్తావు? పక్కెళ్ళు, ఎలా? పాలు విరిగి పన్నీర్ అవుతుంది కానీ స్వీట్ కాలేదు. ఓకేనండి, నేను కంటిన్యూ చేస్తాను. ఓకే ఓకే, ఇప్పుడు ఈ వంటకం చూసాం కదా, నెక్స్ట్ వంటకం దగ్గరికి వెళ్దాం. మొత్తం నువ్వే చేస్తే నేను ఎప్పుడు చేస్తాను వసుంధరా? ఎప్పుడు నేర్చుకోవాలి? సరే, స్లోగా తిప్పుతూ ఉండండి సార్, నేను వెళ్ళి నెయ్యి తీసుకొస్తాను.
అక్కర్లేదు, నేను వెళ్ళి తీసుకొస్తాను, నువ్వే కలుపుతున్నా. ఓకే. సార్, నెయ్యి ఎక్కడా? చెప్పాను తీసుకొస్తుంది. అయ్యో, త్వరగా రమ్మనండి సార్, ఇది చిక్కబడేలోపు వేయాలి. లాస్ట్లో వేసినా సరిపోతుందిలే వస్తుందిరా. నాకు కూడా ఎంతో కొంత వంట వచ్చు తెలుసా. ఆ, మీరు నా మాట వినరు గాని ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇంక దింపేద్దాం వస్తుందిరా. లేదు సార్, 2 నిమిషాలు ఉండనివ్వండి, గార్నిష్ చేయాలి కదా. నెయ్యి కాదే, నీ స్వీట్లో ఈ నీళ్లు పోసి ఎలా చెడగొడతానో చూడు. సార్, నెయ్యి ఇంకా ఎవరు తీసుకురావట్లేదు, నేను వెళ్ళి తీసుకొస్తాను. నేను వెళ్ళి తీసుకొస్తానుండు. పర్లేదు సార్, నేను వెళ్ళి తీసుకొస్తాను. అయ్యో! మంట. అయ్యో అయ్యో! అయ్యో! సార్, ఏమైంది సార్? అయ్యో! గారు, ఏమైంది కళ్ళు సార్? మంట. అయ్యో! సార్, అసలు ఏమైంది సార్? మంటగా ఉంది వసుంధరా. సార్, బాబా, ఆ, సారీ బాబా, నేను నిజంగా చూసుకోలేదు. ఐఎమ్ రియల్లీ సారీ బాబా. అంటే అది అనుకోకుండా జరిగింది. సారీ మంట. బాబా. ఆ. ఇదంతా ఈ వసుంధర వల్లే. సారీ బాబా. ఏయ్. సారీ బాబా, నేను చూసుకోలేదు. సార్, నిజంగా నేను ఇప్పుడు ఎలా ఉందో చూడండి. కళ్ళు ఒకసారి ఓపెన్ చేయండి. చూడండి సార్, కళ్ళు ఓపెన్ చేయండి. మంట. ఏమైంది సార్? బాబా, నేను చూసుకోకుండా మొత్తం నీ వల్లే వసుంధర. నాకేం కాదులే గాని నువ్వు స్వీట్ సంగతి చూడు. నేను రూమ్కి సార్, వెళ్తాను. నేను వస్తాను, ఉండండి. సార్, నాకేం కాదులే వసుంధరా, నువ్వు వంట సంగతి చూడు. వసుంధర గారు, మరి మీరు చేసిన స్వీట్లో వాటర్ పడ్డాయి కదా, టేస్ట్ మారిపోతుందేమో. మారకుండా చేస్తానండి, ఏం చేయాలో ఆలోచిస్తాను. బావకిలా అయిందని అత్తయ్యకి చెప్పి హడావిడి చేసి ఈ పోటీ నుండి వసుంధరని బావని పక్కన పెట్టేలా చేస్తాను. గాడ్, కళ్ళు మండిపోతున్నాయి. ఆ, 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 ఓహ్. వంశీ, వంశీ, బాబా, వంశీ, బాబా, వంశీ, ఏమైంది రన్న? ఆ, ఏమైంది? ఆ, ఏమైంది రన్న కళ్ళకి? బాబా, ఎలా ఉంది ఇప్పుడు? బాగా మంటేస్తుందా? ఆ, ఆ, ఒకసారి కడతారు. ఆ, 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 ఏమైంది రన్న? కళ్ళు మండిపోతున్నాయమ్మా, చూడలేకపోతున్నాను. కళ్ళు అసలు తెరవలేకపోతున్నాను. లేకపోతే నాతో కాకుండా దాంతో కలిసి వంట చేస్తావా? హ్మ్, మంచి పని ఉందిలే. ఒకసారి ఇటు తిరుగు, ఒకసారి ఇటు చూడు నాన్న. ఆ, హాస్పిటల్కి వెళ్దాం పదు నాన్న. నక్షత్ర, ఆనంద్ రిపులు. వద్దమ్మా, తగ్గిపోతుందేమో చూద్దాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేను నేను. వంటల పోటీ ఉంది నాకు. పోటీ అనుకుని నిర్లక్ష్యం చేస్తే కళ్ళకేదైనా అయితే ఆ, నాన్న. ఆ, ఏం కాదులేమ్మా, నువ్వు కూల్, ఏం కాదు. కాస్త కాస్త కళ్ళు చల్లబడిని. చూస్తావేంటి నక్షత్ర? వెళ్ళి గిన్నెలో కొన్ని చల్లనీళ్ళు తీసుకురా. నీళ్ళు చల్లగా లేకపోతే కొన్ని ఐస్ క్యూబ్స్ ఉన్న వేసి తీసుకురా. వెళ్ళు. అలాగే అత్తయ్య. నాన్న వంశీ, ఇటు చూడు.